హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫ్యూచర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏం తింటాము, వాటి వలన మన హెల్త్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఏ మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన పూర్వీకులు తిన్న ఆహారం, ఆకాల విధానాలు ఆరోగ్యానికి మంచివి అని చెప్పి అందరికీ తెలిసినవే. కానీ ఈ జనరేషన్లో ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్తో పాటు అసలు ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉంటుందో, అలాగే ఆర్గానిక్ ఫుడ్ ఫ్యూచర్లో ఎలా పాపులర్ అవుతుందో తెలుసుకునే టైం వచ్చింది. మరి మీరు రెడీనా? మన పూర్వీకులు తిన్న ఫుడ్ హ్యాబిట్స్ చాలా శ్రేష్టమైనవని చెప్పి తెలుసు. మన వాళ్ళు తిన్న ప్రోబయోటిక్ ఫుడ్స్ అయినా లేదా ఫర్మెంటెడ్ ఫుడ్స్ అయినా కూడా వాళ్ళు తినే బ్రేక్ఫాస్ట్ అయినా చాలా హెల్తీవి. వాటిని తినడం వల్ల బాడీకి న్యూట్రిషన్స్ అన్ని సరిగ్గా అందుతాయి. కానీ ఈ రోజులో జంక్ ఫుడ్ ఎక్కువ అవడం వల్ల అసలు హెల్త్ బాగుండడం సంగతి పక్కన పెడితే ఏజ్తో సంబంధం లేకుండా కూడా హార్ట్ అటాక్స్, కారణం లేకుండా క్యాన్సర్స్ వస్తున్నాయి. ఒకప్పుడు మన వాళ్ళు తిన్న ధాన్యాలు, గోధుమలు, జొన్నలు, అరుపిండులు, ఇంకా రకరకాల సిరిధాన్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ టైంలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. వీటిని సూపర్ ఫుడ్స్గా కూడా పిలుస్తున్నారు. ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాలు కూడా ఈ పూర్వీకులు తిన్న ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తున్నాయి. క్వీన్వా, మిల్లెట్స్ లాంటి వాటికి కూడా ఇప్పుడు బాగా క్రేజ్ వచ్చింది. మన పై జనరేషన్స్ వాళ్ళు ఇవే తిన్నారు, అందుకే ఆరోగ్యంగా జీవించగలిగారు. కానీ ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసి పిజ్జాస్, బర్గర్స్ అని చెప్పేసి జంక్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడిపోయాం. అవే తింటున్నాం. ఒకప్పుడు మన ఫుడ్స్ లో ప్రోటీన్లు, ఫైబర్లు వంటి పోషకాలు హై క్వాంటిటీలో ఉండేవి. ఇప్పుడు మళ్ళీ అదే ఫుడ్ హ్యాబిట్స్ ని తిరిగి మళ్ళీ మనం అలవాటు చేసుకోవాల్సిన టైం వచ్చింది. అలా మనం చేసిన ఈ పర్టికులర్ ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ ఫుడ్ చేంజెస్ కి ప్రపంచం మొత్తం కూడా అగ్రీ చేసింది. ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ ఫుడ్ అని చెప్పి వరల్డ్ టాపెస్ట్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ అని నమ్ముతున్నాయి. కాబట్టి ఈవెన్ వరల్డ్ క్లాస్ కంట్రీస్ అన్ని కూడా ఈ పర్టికులర్ ఫుడ్ని అడాప్ట్ కూడా చేసుకుంటున్నాయి. కానీ ఈ చేంజ్ అనేది జస్ట్ మొదలైంది అంతే. జంక్ ఫుడ్స్ కల్చర్ ఇంకా భయంకరంగా ఉంది. పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, అందరూ కూడా ఈ పర్టికులర్ కంఫర్టబుల్ ఫుడ్ కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. జంక్ ఫుడ్ అనేది చాలా ఈజీగా యాక్సెసిబుల్గా ఉంది. తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్లు, ఏదో ఒక రకమైన సాటిస్ఫాక్షన్. ఇంకేముంది, అది బాడీని డ్యామేజ్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు జనాలు. చాలా మందికి దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తెలుసు, కానీ వాటిని వదలలేకపోతున్నారు. ఈ జంక్ ఫుడ్ వల్ల పిల్లల హెల్త్ కూడా ఘోరంగా చెడిపోతుంది. వీటి వల్లనే చిన్నపిల్లల్లో కూడా ఒబిసిటీ, అలానే డయాబెటీస్ అనేవి చాలా కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. కానీ స్టిల్ ఇప్పటికీ డ్యామేజ్ అయిన ఈ సిస్టమ్స్ ని మనం రిపేర్ చేసుకోవచ్చు. టాబ్లెట్స్ వైపు పరిగెత్తకుండా ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా ఇంటర్నల్ హీలింగ్ చేసుకోవచ్చు. ఏం లేదు, అది చాలా సింపుల్. 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మన పూర్వీకులు ఏం తినేవాళ్ళు, మనం కూడా అవి తింటే సరిపోతుంది. ఇవి జస్ట్ మనకు మాత్రమే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ని ఇస్తుందన్నమాట. కానీ ఫ్రెండ్స్, ఒకప్పుడు ఫుడ్సే కదా మనం తిందాం అనుకుంటే తప్పే. ఇక్కడే ఒక పెద్ద రూట్ లెవెల్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇప్పుడు మనకి హోమ్ మేడ్ ఫుడ్స్ అని చెప్పేసి కర్రీస్ అమ్ముతున్నారు బయట, కానీ పార్సల్స్ చేసేటప్పుడు ప్లాస్టిక్స్ లోనే ఇస్తున్నారు వాటిని. మనం ఎంత బాగా హోమ్ మేడ్ ఫుడ్ చేసినా కూడా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ లాంటివి వాడినా కూడా, కానీ పార్సల్ చేసే టైంలో ఆ వేడివేడిగా ఉన్న ఫుడ్ ఐటమ్ ని ప్లాస్టిక్ దానిలోనే వేస్తున్నాం. ఇంకా దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఆ హీట్ కి ప్లాస్టిక్ కవర్లో ఉన్న ప్లాస్టిక్ కరిగి మైక్రో ప్లాస్టిక్ గా మారి ఫుడ్ ద్వారా డైరెక్ట్ గా మన బ్లడ్ లో కలిసిపోతుంది. దీనివల్ల లాంగ్ రన్ లో క్యాన్సర్ లాంటి ఇష్యూస్ కూడా వస్తాయి. సేమ్ దీనిలోనే జస్ట్ మనం కూడా మన పూర్వీకులు తినే ఫుడ్ తింటే సరిపోదు. ముందు ఆ ఫుడ్ ఎక్కడి నుండి వచ్చింది అనేదాన్ని చూడాలి. అంటే ఎలా పండుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ వేలో పెంచుతున్నారా లేదంటే పెస్టిసైడ్స్ వేసి పెంచుతున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్. మన పెద్దోళ్ళు రైస్ కి బదులుగా ఈ మిల్లెట్స్, సిరిధాన్యాలు అంటారు కదా, వీటినే తినేవాళ్ళు కదా అని చెప్పి మనం కూడా అలానే తింటామంటే కుదరదు. అది ఎలాంటి మట్టిలో ఎలా పండింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా క్లియర్ గా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆర్గానిక్ గా పెంచిన ఫుడ్ అనేది మన బాడీకి న్యాచురల్ వేలో ఎఫెక్ట్ చేస్తుంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ లేని ఫుడ్ ఫ్యూచర్ లో ఒక హెల్తీ లైఫ్ ని లీడ్ చేయడానికి ఒక రూట్ ని ప్రిపేర్ చేస్తుంది. ప్రెసెంట్ కూడా బయట చాలా మంది ఆర్గానిక్ అనే బోర్డ్ తో అమ్మేస్తున్నారు, కానీ అవి నిజంగా ఆర్గానిక్ గా కాదనేది ఎవరికి తెలియదు. అసలు మన ఇంట్లో మనకున్న కొద్దిపాటి ప్లేసెస్ లో మట్టి ఉంటే మట్టిలో లేదంటే కుండీల్లో కొన్ని కూరగాయలని, మొక్కల్ని వేసుకుని ఆర్గానిక్ వేలో పండించుకుని తింటే అంతకంటే సుఖమైన పని ఇంకొకటి లేదు. ఒకప్పుడు రైతే రాజు అని చెప్పినా కూడా రైతులకి నష్టాలు, ఆత్మహత్యలు తప్ప వాళ్ళకంటే మన దేశంలో ఏమీ మిగలేదు. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక బూమింగ్ అండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అవుతుంది. ఇది నిజంగా ఒక రెవల్యూషన్. ఒకప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా వచ్చిందో, ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ అనేది ఎలా వచ్చిందో, ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక రెవల్యూషన్గా వస్తుంది. పైగా కొత్త టెక్నాలజీలు యూస్ చేసుకుని ఫార్మింగ్ ని మోర్ ఈజీ అండ్ హై ప్రాఫిటబుల్ బిజినెస్ గా కూడా మార్చుకుంటారు. అలాగే డిజిటల్ ఫార్మింగ్ ఇంక్లూడ్ చేసి డ్రోన్స్ ఇలాంటి కొత్త పద్ధతుల వల్ల కూడా ఫ్యూచర్లో ఫార్మింగ్ కొత్త హంగులతో డెవలప్ అవుతూ ఉంటుంది. పంటలను పండించే విధానం కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది. దీని వలన ఫ్యూచర్లో ఫార్మర్కి చాలా ప్రాఫిట్స్ వస్తాయి. ఇక ఫ్యూచర్లో ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడితే టెక్నాలజీ దీన్ని పూర్తిగా న్యూ వేస్ ని ముందుకు తీసుకుని వెళ్తుంది. 3D ప్రింటింగ్ ఫుడ్స్, డ్రోన్ డెలివరీ, ఆన్లైన్ మార్కెట్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో కీ రోల్ ప్లే చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా మన ఫ్యూచర్ లో ఫుడ్ ని కూడా ప్రిపేర్ చేస్తాం. ఆఖరికి ఎప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే మనకి ప్రెసెంట్ ప్లాస్టిక్ బియ్యం లాంటివి ఉన్నాయి కదా, వాటిని మనం సింపుల్ గా చైనా బియ్యం అని కూడా అంటున్నాం. ఈ పర్టికులర్ టెక్నాలజీ చేంజెస్ వల్ల మన లైఫ్ స్టైల్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తున్నాయి. ఫ్యూచర్లో మనుషులకు ఫుడ్ని టెక్నాలజీ ద్వారా డిజైన్ చేసి పంపుతారు. అంత కరం పట్టిద్ది అనమాట. ఫుడ్ బిజినెస్ అనేది ఎప్పటికప్పుడు చాలా ప్రాధాన్యత కల్పించుకునే ఒక ఫీల్డ్ అనమాట. కానీ ఫ్యూచర్లో ఈ పర్టికులర్ ఫీల్డ్ కూడా చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇన్వెస్టర్స్, ఫార్మర్స్, బిజినెస్లు చేసేవాళ్ళు అందరూ ఈ సెక్టర్లో అడుగు పెడతారు. ఆల్రెడీ బయట మార్కెట్లో మంచి న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ కోసం చాలా డిమాండ్ ఉంది. లైఫ్ సైకిల్ అనేది ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉంటుంది. పాత అలవాట్లకు మనం మళ్ళీ వెళ్తాం. ఆ ప్రాసెస్లో ఇంకొన్నాళ్ళకి మనం కొత్త అలవాట్లకు కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. కానీ మనం ఏ పద్ధతి ఫాలో అయినా కూడా హెల్దీ వేలో ఉన్నామా, హెల్దీగా ఆలోచిస్తున్నామా, హెల్దీగా తింటున్నామా అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒకప్పుడుతో పోలిస్తే ఇండియాలో రకరకాల వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ వస్తున్నాయి. వాటిని కూడా అప్డేట్ చేసుకోవాలి.
లైఫ్లో బ్యాలెన్సింగ్ అనేది చాలా అవసరం. మన వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు అనుకున్నదే వాళ్ళకి తెలిసిందే నిజం అనుకుని వాళ్ళకి నచ్చిన వాటికి అండ్ వాళ్ళకి తెలిసిన వాటికి మాత్రమే సపోర్ట్ చేసుకుంటూ కోర్ని వదిలేస్తున్నారు. సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా మన బాడీ సిస్టమ్కి ఆ ఫుడ్ ఎంతవరకు బెనిఫిట్ చేస్తుంది లేదా డ్యామేజ్ చేస్తుంది అనేది తెలుసుకోవడం ఇంకా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం ఉన్న హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే ముందు ఆ వెయిట్ని హెల్తీ వేలో తగ్గించుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ఉండే 100 ప్రాబ్లమ్స్లో 90 ప్రాబ్లమ్స్కి కారణం ఈ ఓవర్ వెయిటే కాబట్టి. సో ఫ్రెండ్స్, ఫ్యూచర్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మన ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ భూమి మీదకి న్యాచురల్ ఫుడ్ హ్యాబిట్స్ని మళ్ళీ తీసుకోవాల్సిన టైం వచ్చింది. తినే ఆహారం మాత్రమే కాదు, మనం తీసుకునే నిర్ణయాలు కూడా భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారుతూ ఉంటాయి. అందుకే మంచి ఫుడ్ని కన్జ్యూమ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.